హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వారాహిదేవి నవరాత్రిలో 3వ రోజు అమ్మవారి పూజా విధానం, పూజ ఎలా చేసుకోవాలి అన్నీ చెప్తాను. వెళ్ళికెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ప్రీవియస్ వీడియో అయిపోతే చూడండి. ఈరోజు శుక్రవారం కనదీపం పెట్టొచ్చా లేదా శనివారం పెట్టాలని చెప్తాను. చూసారు కదా, ఇలా అమ్మవారికి హారతి కూడా ఇవ్వండి. మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి, లింక్ ఇస్తాను. అమ్మవారికి కనదీపం పెట్టవచ్చు, శనివారం పెట్టవచ్చు, శుక్రవారం కూడా పెట్టవచ్చు. నేను ఎందుకు శుక్రవారం పెట్టానంటే, నేను 16 శుక్రవారాలు చేయాలనుకుంటున్నాను కాబట్టి కనదీపంతో 16 శుక్రవారాలు అందుకే పెట్టాను అనమాట. అప్పుడు నాకు ఇది ఎప్పుడే 3 శుక్రవారం కాబట్టి కనదీపం పెట్టాను. ఇలాగా ఇది అమ్మవారికి ప్రసాదంగా క్యారెట్లు పెట్టాను. మీకు నచ్చిన ఏవైనా పెట్టుకోవచ్చు. క్యారెట్ పానకం పెట్టాను. అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు చిన్న ప్లేట్ తీసుకుని అందులో పసుపు, కుంకుమ, అక్షతలు ఇవన్నీ వేసేసుకుని ఎర్రటి ఒత్తులు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించుకోవాలి. ఇలా ముందు రోజు అన్నీ తీసేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టిన ప్రసాదం వచ్చేసి క్యారెట్లు, పానకం. ఈ విధంగా దీపారాధన కూడా చేసేసుకుని పైన పెట్టేసుకున్నాం. నాకు కొంచెం తీయడానికి వీలు కావట్లేదు, నేను పీఠం కూడా ఏర్పాటు చేయలేదని చెప్పాను కదా. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అమ్మవారికి స్తోత్రాలు రానివారు యూట్యూబ్లో చూసి పెట్టుకోమని చెప్పాను కదా. తప్పు మాత్రం పలకూడదు అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారి స్తోత్ర నామాలను స్తోత్రాలు యూట్యూబ్లో చూసి చదవండి, చూసి చెప్పండి. అలాగే మీకు రానప్పుడు ఓం వారాహిదేవి అంటే సరిపోతుంది. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. ప్రీవియస్ చూసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి.